ఇక టైం వచ్చేసి 11:06 అవుతుంది. ఇవాళ వెదర్ గిట్లున్నది. ఎర్రెర్రగా వెళ్తాను. ఎర్రెర్రగా మబ్బు వెళ్ళిందంటే ఇవాళ ఎండ కొడుతుందని కావచ్చు. మన వాళ్ళు అన్నీ చదువుతాను. ఇక మన వాళ్ళు బియ్యం స్టార్ట్ చేసిండు. ఎండ మంచిగా వెళ్తుంది. ఇక మరి ఎండ కొడతలేదా? నువ్వు జరుగుతలేవా ఇంకా? ఎట్లా మరి? హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. 11 అవుతుంది కదా. అంతులు పెట్టుకున్నాం మేము. నుల్లిలు అయ్యి ఇక ఎరువట భయపడే రంగవతి రంగవతి కనకలత బాగమంది ఉంటే ఎట్లా ఎత్తావు నడవేన వస్తాను సోకులో పోతే గట్లుంటది. అవ్వ నడుము పట్టుకుందరు వీళ్ళనే మళ్ళా తిను అనాలి. ఇక అయినా అయితలే అని చెప్పాలి. ఇక నాతో తినడు అయితే అయిపోయింది. ఇక అనుకది సిరా బాగా ఎంత మిగిలినాయి కాదు, ఎంత తిన్నావు అని చెప్పచ్చు. అంటే నా జీవితంలో ఫస్ట్ టైం అంత ఫుడ్ తినడు. ఇవాళ ముచ్చట ఏంటిదంటే మన గణపతి కాడ ఇవాళ అన్నదానం. ఇక మనోళ్ళు బియ్యం షేర్ కూడా స్టార్ట్ చేసిండు. ఉన్నారా ఇక్కడ తంబాకు బుక్కేటోళ్ళు? ఎవరో మా మమ్మీకి అలవాట్లేదు బంద్ చేసి. నాయ్య గిన్ని పురుగులు ఉన్నాయి. లక్క పురుగులు ఉన్నాయి. ఏం లేదు ఒక్కలు అక్క పురుగు లేకుంటే ఎందుకంటే మళ్ళీ కౌసు కూర అవుతుంది. రక్తం ఉండేది బియ్యంలో ఉండే దీనికైనా రక్తం ఉండేది. మన అన్నదానం కాడికి అందరు ఫ్యామిలీతో రాండి. చెప్పలేక అమ్మ మీ వాళ్ళ అందరు ఫ్యామిలీ వస్తే మంచిగా ఫోటో దిగారు. అందరు మా వాళ్ళు వస్తారా? ఇంత పెద్ద టెంట్ ఎత్తాను. అవును కారా, ఇల్లు కట్టిన 3 సంవత్సరాల తర్వాత టెంట్ ఎత్తాను. ఇల్లు ఇంత కట్టినప్పుడు వేయించు. ఫస్ట్ టైం మన దేవునికి ఎండ కొడుతుంది. వినాయకుడు నీళ్ళు పెట్టారు. చాయ్ చటుక్కునా తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. వినాయకుని పెట్టిన గిన్నె రోజులకు వస్తాను మరి చందా. ఇప్పుడు ఉప్మా ఇస్తారు. మళ్ళీ మంచిగా ఉందా అని లేకుండా కూర్చుందా? ఇప్పుడు వస్తా గిత్తలేటు చెట్టు లగ్గాకి తయారైనట్టు వేస్తాను. షార్ట్ డ్రెస్ వేసింది. ఇలా లేదు. సరే నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు వస్తాను. ఇక పూలు తీస్తానా దండ రెడీయా? మరి ఏంద్ర గింత సేపు అర్రా తీస్తా గానీ ఇలా నా వంతు కాబట్టి నీ వినాయకుని సూపర్ తయారు చేస్తా. అంతులు పెట్టుకున్నాం మేము. నుల్లిలు అయ్యి ఇక ఎరువట. ఇక పూలు తీస్తానా మరి? రెడీయా పూలు? ఏంటట వాళ్ళు వేసి తింటారు కదా. ఎప్పుడు పూజ కానీ ఇప్పుడు మేము పూజ అయిపోయిందా? అంతులు పెట్టేసి ఏర్పడతాడు. నేను పెడతా కానీ ఇంకా చెరు కూడా అయిపోయింది, కోసుడు అయిపోయింది. ఇక తింటారు. ఇక మంచిగా ఉన్నాయా నువ్వులా? మంచిగా ఉన్నాడు ఇలా మా వినాయకుడు. మధ్యలో వెళ్తా చూపుడు వెళ్తాను పెట్టాలి ఎప్పుడు. చూపుడు ఏంటి తెల్లబొట్టు పెట్టాను. మీ అక్క చెల్లెలు లేరు అనిక? ఆయన ఒక్కలే. మా వాళ్ళందరికీ ఇంకెవరు రాలే. ఏం చేసిన ఇంకా ఇక మంగళవారం తీయరు మీరే? ఎంత నలుగురు ఉన్నారు. ఇంకో వాళ్ళు అన్నారు అమ్మని. నువ్వు లేవానే తర్వాత మంగళమణి పాడరి మన అమ్మయ్య ఇప్పుడు అయిపోయింది.
ప్రసాదంగా పెట్టిన దేవునికి ఇక మేము తినాలి అది. ఎంత అవుతాను టైం అయితే వంటలు ప్రసాదం తిన్న వల్ల మనం తిందాం నువ్వు తింటావు నువ్వు ఏడా ఇక వినాయక చవితి పలారం ఎవరెవరు తింటారు రా అర్రా ఇక ప్రసాదం పెడతా అనిక కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు పోతుంది అర్రా రే సత్క కొబ్బరి నీళ్ళు అన్ని కాదు గిన్నె మరి అన్ని ఇచ్చినట్టు తీసుకోవాలి గ్లాసే తాగుతుంది వీళ్ళు బాగా పని చేస్తాలని ఇలా అన్ని ఇక్కడికి తెచ్చారు అబ్బా ఇప్పుడు ఒక్కటే తెచ్చినాం ఏం తెచ్చినాం అబ్బా మేము ప్రసాదం మేమే లేదు పూజ అయిపోయింది ప్రసాదం ఇచ్చడం అయిపోయింది ప్రసాదం మంచడం అయిపోయింది కూరగాయలకు అన్ని కడిగేస్తారు టైం వచ్చేసి అవును 11 అవుతుంది కదా 11 అవుతుంది 12 వరకు వంటలు అవ్వాలనుకుంటాను మరి ఏమైతుందో చూద్దాం తిన్నావా అనుక బాగా వేయకు నీకా నాకు అది గంతగా తింటాను నీ అంత తింటానా మా బాబాయ్ టిఫిన్ తింటాడు నన్ను వదిలేసే తింటాడు అరే నేను ఎక్కువ తినలే అయితే ఎక్కువ వేసారు కానీ నేనైతే తినలే ఎక్కువ ఏ ఆకలైతే ఇంతకు ముందే తిన్నా వీళ్ళందరూ మనిషికో పని చేస్తాళ్ళు మా మల్లిగడ్డలు కొత్తాంది సతిక కాలుగడ్డలు గీక్తాంది మా నాన్నమ్మనేమో తొడవలిస్తాంది మా పిన్నేమో తింటాంది అందరికందరు మనిషికి ఒక పని చేస్తాళ్ళు అంటే నేను వీడియో ఇస్తాను కదా మిమ్మల్ని ఆ డ్రంపులో ముంచుకురా చేసినట్టు యాక్టింగ్ చేస్తాను ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు వాడు పని చేసినట్టు యాక్టింగ్ నువ్వు చేసేద్దాం మరి యాక్టింగ్ నేనేం చేయాలి యాక్టింగ్ కుట్టాక నేను యాక్టర్ని కాకపోతే ఎన్ని తెచ్చినా అన్న వాటర్ 4 పులియేగా చిట్టి చుక్క సాక్క చుక్క మీరు అనుకున్నారా నువ్వు చుక్క 1 2 3 4 5 6 7 8 9 10 అన్న సరే ఒకటి ఎక్కువ అయితే నీకు 1000 ఇస్తా 50 మంది దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ మరి వస్తారో రా దీన్ని అంచుడా ఇప్పుడు వీళ్ళు ఏమి వెళ్తుంది ఎప్పుడు వీళ్ళు వేస్తాను ఇక డైరెక్ట్ గా అన్నం అయిపోయిందా ఇంతటా ఇది పులిహోరకా నువ్వు వడ్డించడానికి తీస్తాను లేదు అనుకుంటా వంటలు అయితే బాగానే రకాలు చేయించినాం అన్న కూడా మంచిగా చేసిండు డిఫరెంట్గా చేసిండు బెండకాయ ఫ్రై అని సీరా అని ఆలు వంకాయ టమాటా అని పులిహోర అయితే అబ్బా కలపంగానే మంచిగా అనిపించింది మంచి స్మెల్ వచ్చాడు అయిపోయిందా పులిహోర అయిపోయింది కానీ వెజ్ అంటే బాగానే కట్టాం కానీ అప్పుడు పొద్దు నుంచి ఇది ఆలుగడ్డ వంకాయ కావాలి సాంబార్ కావాలి నీకు వచ్చా సాయి ఇవన్నీ వంటలు అంటే గింత ఎత్తువా కాదు మీ చెల్లెకు నేర్పుతుంది మరి వంటలు అవునా ఏం కూర ఈడనైతే మంచిగానే చెప్తుంది మరి కా సత్క కానీ వెజ్ తోని గోసే ఉంది పొద్దున్న నుంచి అయితే అన్నా కానీ వంటలు అయితే కాలే చికెన్ మటన్ ఆట ఈజీ ఆట పులిహోర ఒక్కటైతే అయిపోయింది ఆలుగడ్డ వంకాయ అవుతుంది అయ్యగారు వస్తాండి గారు పూజ స్టార్ట్ చేస్తాను పూజ అంటే ఏం చెప్తారు ఓం దేవీ వాచమాజంతే దేవస్వం విశ్వరూపవశ వదంతో మూర్జం దేహోస్మృతో ఆయం మహత్తో సుమహత్తో ఓం కేశవాయ స్వహ ఓం నారాయణ స్వహ ఓం మాధవాయ స్వహ ప్రాణాయ స్వహ ఓం విశ్వనామ రూపాఢ్యం దేవి సర్వమంగళ మాంగళ్యే శివాసాంతకే
ఓం శ్రీ మహాగణపతి నమః. ఓం ఈశాన దేవతాభ్యో నమః. ఓం ఆగ్నేయ దేవతాభ్యో నమః. ఓం నైరుతి దేవతాభ్యో నమః. ఓం వాయువ దేవతాభ్యో నమః. ఓం అశ్వదిక్పాలక దేవతాభ్యాభ్యో నమః. నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. సురేష్ నామదేశ ధర్మపత్ని సమేత అన్విక నామదేశ సాత్విక నామదేశ ప్రవస్తి నామదేశ క్షేమ ధైర్య విజయ అభయ ఆయురారోగ్య హస్త ఐశ్వర్య శ్రీ మహా సిద్ధి వినాయక దేవత అనుగ్రహ సిద్ధి ఫలదిరస్తు వృత్తి ఫలతో సమస్త సర్వదేవత అనుగ్రహ సిద్ధి ఫలదిరస్తు. దయజోడుమునే చల్లని తల్లి జయ జయ మంగళ గౌరీదేవి. ఓం సాధ్యం శక్తి వర్ణోహితం మంగళ దీపం తైలోకతింబారం భక్తా దీపం ప్రచోదయ ధూపా దీపం దర్శయామి దీపానంతరం శుద్ధ సమనీయం సమర్పయామి. బోలో గణేష్ మహారాజ్ కి. దేవునికి అయితే నైవేద్యం అప్పుడు బాగా తీసుకొచ్చిండు, అంటే అరిటాకు నిండి వేసుకొచ్చిండు. ఓం యాని కాని జపాని జన్మాంతర కృతాని తాని తాని ప్రణశాంతి పాపాత్మ పాప సంభవం నాత్మేతమేవ చరణం భవనే రక్ష ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అక్షతం సమర్పయామి. ఒక్కడే దెబ్బ గట్టిగా ఇట్లా చింతలు. అయిపోయింది, పూజ అయిపోయింది. ఇప్పుడు తినుడే. ఈ కుడికాలంట పెట్టరు. క్రియేటివ్ థింగ్స్ లో ఫస్ట్ గణపతి పూజ అయింది. ఈ కంచె రేపటి నుంచి ఆగదు, రేపు పొద్దున్నే కెమెరా తీసుకొని వెళ్ళాలి. అందరు మొక్కుకోరు. అయ్యా రీళ్ళకి కూడా పోయినట్టు అక్షితలు అటు ప్రసాదాల టైంలో అయితే మంచిగా అనిపించడు, అంటే రకరకాల పెట్టుడు తీరొక్కటి తిన్నప్పుడల్లా మంచిగా అనిపించదు. మంచిగా అరే మీకు ఆల్రెడీ పెట్టినా కారా, చేతులలో ఉన్నది. ఒకటే మనకైతే మంది బాగా రాలే, వచ్చిన వాళ్ళనైతే మంచిగా చూసుకున్నాం, మంచిగా అరుచుకున్నాం. ఇప్పుడు ప్లేట్లలో పెట్టుకొని తినాం, కింద కూర్చొని అరిటాకులలో పెట్టుకొని తింటాం. బంతి భోజనం లెక్క. భోజనాలు కూడా మంచిగా కార్పెట్ వేయించి, అంటే బంతి భోజనం లెక్క ప్లాన్ చేసినాం అన్నట్టు. మరి ఇక మనకు బొచ్చడు అరటి చెట్లు కదా, అవి అరిటాకులు కోపించిన మంచిగా ప్లేట్ల లెక్క కడిగేపించిన. ఇక అందరినీ కూసోమన్నాం. అప్పుడే ప్రసాదం తిన్నారు కాబట్టి వెనక ముందు చేసుడు మన వాళ్ళు అన్నం తినటానికి. మనం నలుగురే వడ్డిస్తుర్రా, అందరు కూసోమను. మనమే తినడా అంటే పోతాను మనం వినాయకుడు పెట్టిలా. నేను ఇస్తాను, అక్కడ ఇస్తా. ఎటైతే కూసాలి కూసమని. రంగవతి రంగవతి కనకలత హాతి పదే అక్కకేమైంది. ఇక మేము అరిటాకులు ఇస్తాను భోజనం. చిన్నగా నువ్వు కూర్చున్నావు పొరి, నువ్వు అడ్డియావారా? నువ్వు పాపడాలు పెట్టావుదా? మన టీమేరా వాళ్ళకి భోజనాలు పెట్టేది.
చిన్నగానికి పాపడాలు ఇయ్యి పొల్ల పోయి కూర్చొని తింటా ఉన్నవే నలుగురమే మేమంటే ఇంకా పులిహోర అన్నమని కొంచెం ప్రసాదానికే తినే అంత అడిగిన చిన్నగా లేస్తలేదారా దొప్పుకుంటూ వస్తాను బాగా మంది ఉంటే ఎట్లా ఎత్తవరు నడవేని వస్తాను నాకు కూడా తీసి నడుము వస్తాను కింద పెట్టి ఇట్లా అయ్యి తెలియదు కానీ ఓ వేస్తా సోకులో పోతే గట్ల ఉంటది ఇట్లా అన్న నేను వేస్తాను ఇంకొకసారి చిన్న పెట్టి నువ్వు ఎక్కలేవా మళ్ళీ తింటేద్దాం అన్ని కూరలు చూసినాక ఎండ కొడుతుంది కరెక్ట్ అన్నం ఆడికాడికి అయింది అవ్వ నడుము పట్టుకుందరు నువ్వు వేసినావు తండ్రి పని పట్టుకోసారి అమ్మకి ఎక్కువ పప్పు నాకు సాంబార్ కావాలి అలా నీకు లొల్లి అవుతుంది వాళ్ళకైతే బాగా అబ్బో నేనేం రోజులు చేసి అన్ని ఐటమ్స్ వస్తే తినుడు ఒక పొద్దు ఇడుస్తా జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఎన్నిసార్లు అయినా నచ్చు దేవుడేనా గట్లా నువ్వు అన్నావా సాత్క మీ అమ్మకి అన్నవేరా ఎందుకమ్మ గట్లా అంటది అడిగినావా నువ్వే బియ్యం జరిగినావు అందుకే నీకు ఎక్కువ ఇంకా అవి అన్న కూరలు వచ్చేదాకా ఎవ్వరు లేసు లేదు మరి మెతుకు కూడా లేకుండా తినాలి పనాడ నిన్ను దొడ్డి చేస్తామని పిలిచినాం మేము మా అన్నదానం కూడా స్టార్ట్ అయింది కానీ ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు అనుక గింతేనా గింతేనట మంది చిన్న ఒక్కతే కొంచెం ఎక్కువ కష్టపడతాను ఆకలి అయితే లేరా నీకు మరి ఎవరు చేస్తారు వడ్డించేటోళ్ళు ఎవరు తిను ఏంటిది ఓలిస్తారా మంచిగా నీట్గా ఉంటుంది వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం అన్ని తిని ఉండాలి వెరీ గుడ్ ఇప్పుడు పురాగా తినని వాళ్ళు చందా రాసి ఇచ్చిపోవాలి వినాయకుడికి అక్కడ నీట్ గా తింటాను షాని ఒక్కది షాని వాళ్ళ గెలిస్తే గ్రేట్ నీట్ గా తినిపోయింది ఇది ఏంది కుప్ప పెట్టినావు చిట్టి వాళ్ళకన్నా పెట్టినావా మహేశ్వరుడు ఇంకా కూర ఉందిరా నాయన నువ్వు ఫస్ట్ చెప్తా కూరలు అవన్నీ అయిపోదు ఇంకా మంచిగా ఉన్నాయా కూరలు అయితే మంచిగా ఉన్నాయమ్మా ఈ అన్న మంచిగా అంటుతాడని మళ్ళీ వెళ్తాను అన్న మళ్ళీ పైసలు ఎంత అంటే ఏమద్దు పాట అన్నాడు చిన్ని అది తిన్నోలే తినాలి అన్నానా తినగా నిట్టుగా ఎట్లున్నాయి అన్న కూర చూపుకి మస్తున్నాడు ఇప్పుడు మన వాళ్ళు అయితే ఒరిజినల్ జెన్యున్ రివ్యూ ఇస్తారు నేనైతే ఇంకా జెన్యున్ ఇస్తాను అయిపోయింది ఇక మేము తినాలి ఇక మాకు ఇప్పుడు ఏం ఆకలి అయితే లేదు కానీ ఇక అవుతుందారా అయినా అయితలేదు అని చెప్పి నీకు ఆకలి అవుతుంది నీకు ఆకలి అవుతుందారా మరి ఎత్తారు కొంచెం అయితే అప్పుడు సాయంత్రం వరకు తిందాం కానీ ఇంకా వీళ్ళందరూ ఫోటో దించేది ఫ్యామిలీలు దిగుల్లి అందరు వచ్చింది కదా సాయి కూడా ఉన్నాడు అమ్మ సాయి మళ్ళీ దొరకడు ఫస్ట్ వాళ్ళ దిగింది ఆయన దొరకడు చేయడు ఆయన కనబడే ఎక్కువ పిస్తాలు తీరు ఒక లటుకెళ్ళి నేనా నేనాడ తీస్తా పట్టే నువ్వు తీయద్దంటారు నేను తీద్దాను అరే మీరు తీయద్దంటారా నేను తీస్తా పట్టండి 4 ఆకులు ఎత్తుతే లేతనే లేవేందుర్రా
ఇక అందరు తిన్నోళ్ళు ఇక మేము కూర్చున్నాం మంచిగా అన్ని వడ్డించుకొని తినడానికి రెడీ అయినా. ఇక్కడ జోక్ ఏంటంటే మనోళ్ళు వడ్డించడం ఆలస్యం దెబ్బ తినుడు పెట్టిండు. మంచిగా వంటలు మంచిగా ఉన్నాయి కాబట్టి మనోళ్ళు కూడా ఆగలే, ఇక నేను కూడా ఆగలే. కానీ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే తినంగా మధ్యలో నాకు ఒకటి గుర్తొచ్చింది, దేని కాడ పెట్టింది తినద్దా అని అన్నోళ్ళు మనోళ్ళు షాక్ అయ్యారు. అది మనల్నే తినవన్నడానికి కానీ అన్న నాకు ఇప్పుడు చెప్తాను ఏందని గులికింది. ఇక అది తెప్పించుకున్నాం. ఎప్పటిదాకా మంచిగానే తిన్నాం కాబట్టి ఇక అది తిందామంటే ఓ లేదు, ఏం చేసినా అర్థం లేదు. మెల్లంగానైతే తినడం మొదలు పెట్టినాం. ఇక దేవుంది కాబట్టి ఇక భయానికో భక్తికో మెల్లంగానైతే తిన్నాం. పక్కకి వెడదామంటేనే ధైర్యం వచ్చలేదు. ఇట్లా దేవుని కాడ పెట్టింది మమ్మల్ని తినవన్నది మీకు మీరు విన్నారా? మరి చెప్పలే, మర్చిపోయి మమ్మల్ని బలి చేస్తారా? రెండో మర్చి లేదు, నేను మంచిగా అది మంచిగా తిన్నా, పులిహోర మంచిగా తిన్నా. ఇంత సాంబార్ లేదు గింతనా అయ్యా ఇలా పెట్టిన వాళ్ళు గింతగానే అన్నాం. ఇల్లు కాదు పూల పెట్టుకొని వచ్చింది. సాత్విక పులిహోర ఉన్న సిర పెట్టుకొచ్చింది, వేరేదంట ప్రసాదం పెట్టుకొచ్చింది. ఇప్పుడు గణపతి దొచ్చుడే నాకు కాదంటే ఇట్లా పుణ్యం వద్దా? ఇంతమంది ఉన్నారు కానీ ఎవరు గుర్తు చేయాలి, ఎందుకంటే ఎవరు ఎగురుతాం వాళ్ళే ఉన్నారు. టక్ దేని కాడ పెట్టింది తిన్నులని ఎవరు పెద్ద మనుషులు అని ఉన్నారు. ఎరువురా మన పెద్ద మనుషులు, పెద్ద మనుషులు అని ఉన్నారు. పెద్ద మనుషులు చెప్పలే, పెట్టిన వాళ్ళు ఎవరు చెప్పలే. మరి మన పొత్తుల ఇప్పుడు నలుగురు పొత్తుల పోనీ అయిపోయింది తినులు. ఇక దాన్ని తలుచుకుంటుంటావు కానీ ఇక నాతో తినుడు అయితే అయిపోయింది. ఇక అనిపికది నేనే ఎప్పుడో తిన్నా బొచ్చడి ఇంకా అంతకుముందు ప్లేట్లా. ఇక ఒక్కసారి టీం కూడా పెడదాం దాని రకం. ఫస్ట్ నీకు ఇంత తిండు కానీ అంటే అసలు ఎంత ఎవరేసుకొచ్చింది వాళ్ళని గట్టి అయిన సెట్. అవునా? మరి గంత తింటా తర్వాత వాళ్ళే తినాలని తెలియదా? ఓయ్ మరి కాకముందే ఎత్తుంది అంటే ఇక ఆగరా ఆడరా పుణ్యం రావద్దాం. సాత్వికకు గంత ఉంటే చిన్ని నీట్గా తిన్నదిరా. చిన్ని కొన్ను అంటే తినకాడికి తిన్నది కానీ అన్నం అయితే ఒక్కరు మెతుకులేదురా చిక్కతో. కానీ చూడండి పోతలేదు రా అయ్యా, ఇంత టైం నాకు గుర్తులే. నేను వీడియో తీసే అడవిట్లా మర్చిపోయాను ఇది తినాలి ఎంత ఉన్నది. అడిగేటప్పుడు అడిగినా అంటే ఇది మీరే తినాలంటే మా టీమా అని అడిగినా, కాదు ఇద్దరు తినాలి అన్నారు. ఈ తొడయ్యాలని మెల్లగానే అయితే తింటాను, అది పోతలేదు. నేనే అందరికి చెప్పిన అన్నం వృధా చేద్దాని. ఇప్పుడు వృధా చేసే పరిస్థితి వచ్చింది కానీ తింటానా. ఈ వర్షదాకా తినాలంటే అందరు వదిలేసి పీకిండు. పాపడాలకు వచ్చింది పాగాలి. కాదనుక ఇంకా అన్న 6 కిలోలు రాస్తే నువ్వు 3 కిలోలు తెమ్మన్నా. అయినా గంత ఉన్నదంటే 6 కిలోలు ఏం చేస్తున్నావు? ఇక 50 మంది అంటే గంత ఎందుకు రాసింది మరి అన్న? ఫోన్ ఉన్నాయా వంటలు బొచ్చడు ఉంది. సిర అయితే పావంతి కూడా సిర అయితే గింత అంత పక్కొడిసిందా ఎంతెంత మిగిలినాయి చూద్దాం. సిర బాగా ఎంత మిగిలినాయి కాదు ఎంత తిన్నావు అని చెప్పచ్చు. ఇది ఓపెన్ అయ్యేనట్టుంది కదా పులిహోర. 4 రోజులకైనా తినచ్చు. బెండకాయ ఫ్రై తక్కువ ఉంది పట్టుకి తినాలి. సిర అయితే వస్తుంది. అమ్మో కూర పోతుందా రా? కూర పోతుందా అయ్యా? ఓ నా అయ్యా పప్పు బానే. నేను ఫుడ్ కాడ మిస్టేక్ చేయొద్దు అనుకున్నా, ఎందుకంటే ఎక్కువ మంది నేను పిలవలే మనని. నేను చెప్పిన తర్వాత దేవుని సపరేట్ తినాలని వీళ్ళందరూ విన్నారట. నాకు నేను ఒక్కదాన్ని వీళ్ళు ఎవ్వరు చెప్పలేదు. నేను తినడంతా సగం అయిపోయినాక అప్పుడు అలా ప్లేట్ తినాలంటే అమ్మ నాకైతే ఆస్ట్ వచ్చింది. ఇంత తిన్నా నేను తెలుసా, అది తిని నేను అంత తిన్నా అంటే నా జీవితంలో ఫస్ట్ టైం అంత ఫుడ్ తినడు.
ఫస్ట్ టైం అంటే మాకు కూడా అనుభవం. ఫస్ట్ టైం మనం అన్నదానం ఇంకోసారి ఇంకింత స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మేము కొంచెం మిస్టేక్ చేసినాం. ఎందుకంటే మళ్ళీ ఏంటంటే ఏమంటారు లవ్ స్టోరీ టీం ఎవ్వరు పిలిచిన ఎవ్వరు రెస్పాన్స్ లేరు. రాలే ఒక మహేశ్వర్ ఒక్కతే వచ్చింది. మళ్ళీ బతుకుతానే మేము ఆయన కూడా రాలే కదా. అక్కడ వరంగల్ ఉన్నాడు. మాకు కూడా అనుభవం అయింది, మస్తు అనుభవం అయింది. కానీ కొంచెం మీలు నేను సెడి చేస్తాను. ఇప్పుడు వాళ్ళని విలువచ్చు కానీ పిలితే అనుకుంటారు కదా, మీళ్ళే పిలిచినారు కొంతమంది. మళ్ళీ ఒకరిని పిలిచి ఇంకోళ్ళని విలువ కూడా ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళని విలువలేకపోయాను. మంది కదా కదా ఊరంతా చుట్టాలి మనకు, సో అట్లా అని పిలవలేకపోయాను. కానీ మంచిగా అయితే జరిగిన బంతి భోజనాలు కొంచెం మిగిలింది కానీ అదొక్కటే. ఎందుకంటే అన్నం మిగిలితే అసలే నాకు మస్తు భయం అవుతుంది. ఇక అంటే ఫుడ్ వేస్ట్ చేయద్దు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. కానీ పోనీ మీరు సరి చెప్తాంలే, ఎందుకంటే మళ్ళీ తినమంటే సాధక తిన్న వస్తుంది అది. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా కొన్ని అంటే ఏమంటారు జాగ్రత్తలు తీసుకుంటాం. ట్రై చేద్దాం. ఒక వారం వెళ్తాం, తర్వాత ఊరును, తర్వాత జిల్లా, అది అష్టం అట్లా. సరే ఇంతే ముచ్చట, ఏం లేదు ఇక అంతే అండి. ఎలాగైతే ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వాళ్ళని ఈవినింగ్ చూస్తాను అందరికీ. గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వీళ్ళు ఎప్పుడు సీరియల్ మార్చుకుంటా అని చూస్తాను.